ఉగాది తెలుగు నూతన సంవత్సర పండుగ. ఉగాది తెలుగు నూతన సంవత్సర పండుగ అని కూడా పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇది తెలుగు క్యాలెండర్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు చైత్ర మాసం మొదటి రోజున, సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్లో జరుపుకుంటారు. పౌరాణిక ప్రాముఖ్యత. ఉగాది అనేది సంస్కృత పదాలైన యుగం, యుగం మరియు ఆది, ప్రారంభం నుండి ఉద్భవించింది. హిందూ పురాణాల ప్రకారం ఉగాది బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించిన రోజు అని నమ్ముతారు. ఇది మహావరద నుండి ప్రపంచాన్ని రక్షించడానికి ఈ రోజున మత్స్య, చేప గా అవతరించినట్లు చెప్పబడే విష్ణువు యొక్క పురాణంతో కూడా ముడిపడి ఉంది. వేడుకలు మరియు సంప్రదాయాలు. ఉగాది కుటుంబ కలయికలు, కొత్త ప్రారంభాలు మరియు పునరుద్ధరణకు సమయం. ఉగాదితో ముడిపడి ఉన్న కొన్ని ముఖ్యమైన సంప్రదాయాలు మరియు ఆచారాలు ఇక్కడ ఉన్నాయి. పంచాంగ శ్రవణం. కుటుంబంలోని వృద్ధ సభ్యులు పంచాంగం పఠనంతో రోజు ప్రారంభమవుతుంది. ఇది నూతన సంవత్సరానికి ఒక పవిత్రమైన ఆచారం. ఉగాది పచ్చడి. ఈ రోజున ఉగాది పచ్చడి అనే ప్రత్యేక వంటకాన్ని తయారు చేస్తారు. ఇది 6 రుచుల మిశ్రమం: తీపి, పుల్లని, ఉప్పగా, చేదు, కారం మరియు వగరు. జీవితంలోని విభిన్న అనుభవాలను సూచిస్తుంది. అలంకరణలు. ఇళ్లను మామిడి ఆకులు, పువ్వులు మరియు రంగురంగుల రంగోలీ డిజైన్లతో అలంకరిస్తారు. పూజ. విష్ణువు మరియు ఇతర దేవతల ఆశీస్సులు కోరుతూ దేవాలయాలు మరియు ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నూతన సంవత్సర తీర్మానాలు. ఉగాది అనేది నూతన సంవత్సర తీర్మానాలు చేయడానికి, గత తప్పులకు క్షమాపణ కోరడానికి మరియు కొత్త ప్రయత్నాలను ప్రారంభించడానికి ఒక సమయం. ప్రాంతీయ వైవిధ్యాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉగాదిని గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు, అయితే దానిని పాటించే విధానంలో కొన్ని ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నాయి. కర్ణాటకలో విష్ణువు ఆరాధనపై దృష్టి సారించి ఉగాదిని యుగాదిగా జరుపుకుంటారు. తమిళనాడులో అదే రోజును పుతండుగా జరుపుకుంటారు. ఇది తమిళ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. ముగింపు. ఉగాది అనేది కొత్త సంవత్సరం ప్రారంభానికి, కొత్త ఆశలకు, కొత్త ఆకాంక్షలకు గుర్తుగా నిలిచే ఆనందకరమైన వేడుక. కుటుంబం, స్నేహితులు మరియు సమాజం కలిసి వచ్చి ఆశీర్వాదాలు పొంది ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూసే సమయం ఇది.